హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. కంది పొడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. కందిపప్పు 1 కప్, ఎండుమిర్చి 8, మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కందిపప్పు 1 కప్పు వేసి సన్నటి మంట మీద బాగా వేయించుకోవాలి. మంట హైలో పెట్టి వేయించుకోవద్దు. మంట హైలో పెట్టి వేయించినట్లయితే త్వరగా వేగుతాయి, కానీ పచ్చివాసన వస్తుంది. కాబట్టి కందిపప్పు వేయించుకునేటప్పుడు సన్నటి మంట మీద వేయించుకోండి. గింజ లోపల వరకు వేగుతుంది. కందిపప్పును ఎర్రగా వేయించుకోవాలి. గింజ లోపల వరకు వేగాలి. అప్పుడు కందిపొడి రుచిగా ఉంటుంది. మాడిపోకుండా సన్నటి మంట మీద వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్న కందిపప్పులోకి జీలకర్ర, ధనియాలు, మిరియాలు వీటిని మరికొద్దిసేపు వేయించుకొని ఇలా బాగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి ఎప్పుడే కానీ కొద్దిగా నూనె వేసి వేయించుకోండి, లేకపోతే ఇల్లంతా ఘాట్ అవుతుంది. పెన్నం వేడికి ఎండుమిర్చి వేడైపోతుంది, కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పొట్టు తీయని వెల్లుల్లి 4 వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చెయ్యండి. ఇలా తయారు చేసుకున్న కంది పొడిని వేడి అన్నంలో కానీ, లేదా ఇడ్లీల్లోకి కానీ, దోశల్లోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో నోరూరించే కందిపొడి రెడీ. కందిపొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పొడిని దోశల పైన కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కంది పొడి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.